విశాఖలో దువ్వాడ సంధ్యానగర్లో సర్వే నెంబర్ 141లో ఉన్న క్వారీ కొండను అర్ధరాత్రి బాంబులతో పేలుస్తున్నట్టు స్థానికులు క్వారీ వద్ద ఆందోళన చేపట్టారు. బాంబులు పెట్టి క్వారీని పేల్చడం వల్ల పరిసరాల ఇళ్లకు బేటలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీని ఇక్కడి నుంచి తొలగించాలని, లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. క్వారీ నిర్వహించవచ్చు, కానీ ఈరోజు చూసుకుంటే చాలామంది ప్రజలు మనం చూడవచ్చు, సమీపంలో చాలా ఇళ్ళు ఉన్నాయి. అయినప్పుడు కూడా ఏమాత్రం కూడా నిర్భయంగా వీరంతా కూడా బాంబులు పెట్టి పేలుస్తున్నారు. మనం చూడవచ్చు, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ జింటల్ స్టిక్స్ దగ్గరికి ఇక్కడ పెట్టడం జరిగింది. ఎట్లా రాత్రి పడిపోవడం చెప్తాం, ఏం అక్కర్లేదు. పైనుంచి వదిలేతే బాంబు పెట్టారు, వీళ్ళు బాగున్నారు బాస్. అదే బాంబులు కాదు, అంటే మీరు తెలివైన బాంబులు కప్పేయాలి. ఇన్ని బాంబులు పెట్టి ఇన్ని ఓళ్ళు కోసి 3 రోజులు సంప్రదాయాలు కోసి బాంబు ఎక్కలేదు. మనం చూసిన వాళ్ళని కప్పారు. ఇదిగోండి, రండి, ఇదిగోండి, ఇదిగో కప్పినారు చూడండి, ఇది చూడండి, ఇదిగోండి, ఇదే కళ్ళు పూడుకుపోయినా ఏంటి పెట్టలేదు అన్నాడు. నీకు 100% టార్గెట్ రా. నువ్వు సీఎం రమేష్ తగిలీడివే, చంద్రబాబు నాయుడు తగిలీడివే, గడికో మాట చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ తగిలీడు, ఈ పక్కనట్టు నీకు మట్టి టార్గెట్ 100%. హలో, బ్యాగర్తో కొట్టావా? ఆర్గ్యుమెంట్ కాదు, నీకు మట్టికి ఇక్కడి నుంచి కొండ మీద నుంచి తొయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది నువ్వు కోరేవాడు కదా నాగరం. ఈ ఓళ్ళని ఆర్గ్యుమెంట్ ఎంత మన పని వైర్ తెలియదు. ఎన్ని తీసిన ఓళ్ళు గీళ్ళు ఎన్ని కప్పారు, వీడియోలు తీసావు. లేదండి మొన్న రోజు తోయడమే తర్వాత అలాగే ఉంచండి. ఒక 2 నిమిషాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసి అదే పని చేసినాడు. ఇక్కడ ఒకళ్ళు ఉండిపోవాల్సింది ఉందా? అలాగే చూపించండి. అలాగే మీరు ఉండండి పక్కన. లోపల బ్లాస్టింగ్ ఈడి అది కోడి కాదు, బ్లాస్టింగ్ కి వేరేదే జల్తిన్స్ ఉంటాయండి. అట్లా జల్తిన్ ఉంటుంది లోపల. అయిపోయి రాయి వచ్చేసిందని బాంబు పెట్టేసి కంప్రెసర్తో కోసి మొత్తం 1 డజన్ బాంబులు కోసి ఒళ్ళు కోసి ఇలా బాంబు వేసి భర్తీ చేస్తున్నారండి. రిగోల్స్ దాదాపు 3 రోజుల నుంచి కట్ చేస్తారు. ఒక 20-30 ఉన్నాయండి. అన్ని పేలవలసినవి, ఇంకా వైర్లతో పేలవలసినవి ఉండిపోయి పేలి కూడా అయిపోయినాయి. సగం పేలి 50 మొత్తం నీట్ గా తీయండి. మొత్తం పేటలన్నీ లైవ్ లో మొత్తం రండి. ఇదే వీళ్ళకు అసలు మైనింగ్కు పర్మిషనే లేదు ఇక్కడ. రెండోది, వీళ్ళకు మాకు ఈ సిమెంట్ రోడ్లు పోవడానికి కూడా వీళ్ళకి హక్కు లేదు. వీళ్ళకి రూట్ మ్యాప్ వచ్చేసి అట్టించారు, కానీ వీళ్ళు ఇక్కడే తీస్తున్నారు. రెండోది, ఈ బ్లాస్టింగ్ చేయడం వల్ల మాకు ఇల్లు కూడా పగుళ్ళు వచ్చాయి. ఇప్పుడు దానికి నష్టపరిహారం ఎవరు ఇచ్చారు? బ్లాస్టింగ్ చేయలేదంటున్నారు. మరి ఇది ఏంటి బాంబు? ఇంతలోతు గొయ్యి తవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటివి కనీసం అంటే ఒక 20 ఉన్నాయి. అర్ధరాత్రి 3:30 ఒక 20 దాకా ఉన్నాయండి. 20 బాంబులు మాకు కనిపించి, అంటే ఈ బ్లాస్ట్ అయిన తర్వాత ఎన్ని బూడిపోయినాయో తెలియదు, కానీ 20 తీసాం మేము. వీళ్ళు తీయలేదంటే ఈ వైర్లు ఎందుకు ఉన్నాయి ఇక్కడ? బ్లాస్టింగ్ జరగలేదంటే. ప్లస్ ఈ బాంబులు ఎందుకు పెట్టారు?
ఆ పైన ఉన్నాయండి, పైన కూడా ఉన్నది. ఆ వైర్ కూడా ఉంది చూడండి అక్కడ. చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయి సార్? దాదాపు ఒక 10 గ్రామాలు ఉన్నాయి. ఓకే సార్. ఆ పైన కూడా ఉన్నాయండి, పైకి ఎక్కి చూసాం మేము. పైన గోతులు తవ్వి దాదాపు 3-4 ఉన్నాయి అక్కడ కూడా. కాపాడితేనే గవర్నమెంట్ వాళ్ళకు దండం. మరి అదే మరి ఈ ఎమ్మెల్యేకి వాళ్ళకి చెప్తారు చెప్పండి. మమ్మల్ని మట్టుకు ఇలాగ ఇబ్బంది పెడుతుండ్రు. మేము ఆపోతున్నాం, రాత్రులు పొగులు నిద్ర లేక కూకొని ఉంటున్నాము. మాకు మట్టుకు న్యాయం చెయ్యాలా, న్యాయం చేసి మమ్మల్ని గెలిపించి నారీలు అయి తిరగని చెయ్యాలి. నారీలు అయి తిరగకూడదు రోడ్డుని, ఇంకా నారీలు అయి రోడ్డు తిరగకంటే చెయ్యాలి అన్ని ఎంతగాని చిన్నపిల్లలు వాళ్ళు అలాగ ఇంట్లోని పొద్దున్న వేసి కొట్టుకోగలవండి. ఎట్టుకొని ఏం కదా ఎంత అయితే మాత్రం బుగులు దూలు దెబ్బలు అరిగిపోతున్నాయి, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, నరకం పడుతున్నాయి. ఈ సంజీ నరం వచ్చిన కాడి నుంచి అదే అంత ఘోరం ఉండకూడదు కదా. ఎంత గవర్నమెంట్ అయితే కొండలు తీసేపితే మాత్రం న్యాయం ఉండాలి కదా. పిల్లలు తల్లులు ఉంటారు, రాత్రిలో ఎట్టేస్తారు, పొగులైతే ఎక్కడికైనా పారిపోతారని. అది న్యాయం చెయ్యాలి కదా గవర్నమెంట్. ఎక్కడున్నానా ఇదే పద్ధతి. ఇలాగ తల్లులు పిల్లలు అలా రోడ్డు మీద నిలబడి రాత్రులు పొగులు ఇద్దరు నేకంటూ ఉంటున్నాం. ఆ గవర్నమెంట్కి దండంగా సంజీనగర్ ఇల్లు ఒగ్గేసి వెళ్ళిపోవాలి, కానీ మేము ఏం చేయలేము కాదు. అది సంజయనగర్లో ఉంటున్నామండి మేము. ఇది ఇక్కడ మైనింగ్ జరగడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. పగలు బాంబులు పెడుతున్నారు. 30వ తారీఖుని మధ్యాహ్నం 2:50 బాంబు పేలింది. అది మేము ఏంటంటే ఇది ఎత్తకేక్ అన్నట్టుగా అనుకున్నాము, తర్వాత తెలిసింది ఇది. మళ్ళీ నిన్న రాత్రి పేలినాయండి 2 బాంబులు తెల్లవారుజామున 3 గంటలకి. దానివల్ల డస్ట్, లారీలు తిరగడం వల్ల డస్ట్ వచ్చేస్తుంది. ఇల్లంతా కూడా మొత్తం మాకు డస్ట్ ఎలర్జీలు. చిన్నపిల్లలు ఉండలేకపోతున్నారు. ఏదో మేము ప్రశాంతంగా ఉంటుంది సంజయనగర్ అని చెప్పి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉంటున్నాము. ఇక్కడ కూడా ఉండనివ్వట్లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు పై అధికారులు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇల్లు బేటలు వచ్చేస్తున్నాయి బాంబులు పేలేసరికి. డస్ట్ అంతా చాలా హెల్త్ అంతా పాడైపోయింది. మేమేమో ఎక్కడో క్వార్టర్స్ నుంచి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఇండివిజువల్ ఇల్లు కట్టుకుని ఉండడం వల్ల ఇక్కడ మేము ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పుడు చూసేవాళ్ళు లేరు, పట్టుకునే వాళ్ళు లేరు అనమాట. దాన్ని కొంచెం అధికారులకి అందజేస్తే బాగుంటుంది.